మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. నీ కృపా వాత్సల్యతను బట్టి, నీ కృపా కనికరాన్ని బట్టి ప్రభువా బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నారు. మీకు వందనాలు. ప్రారంభిస్తుండగా నా తండ్రి, వాక్య వర్తమానం అందించగల సమర్థుడివి, శక్తి గలవాడివి నీవే. నీవు తప్పనిచ్చి ఇంకొక దేవుడు లేడు. నీవే దేవుడవు. నీవే ఈ వాక్య వర్తమానం అందించి ఇంటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించి దీవించి మహిమ పొందమని, నీ కృపా వాత్సల్యతను కుమ్మరించమని ప్రభువైన యేసు క్రీస్తు నామ పేరట అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది యెషయా గ్రంథము ప్రవచనము క్రీస్తుకు పూర్వము ప్రవచించారు. ఈ క్రీస్తుకు పూర్వం ప్రవచించినప్పుడు ఈ ప్రవచనం ఎవరు ప్రవచించారు? యెషయి కుమారుడైన యెషయా. ఈ యెషయా క్రీస్తుకు పూర్వము ప్రభువైన యేసు క్రీస్తు గురించి, అలాగనే ఇశ్రాయేలీల ప్రజల యొక్క యోగక్షేమాల గురించి, ఇశ్రాయేలు యొక్క దేవుడు ఎవరు, ఇశ్రాయేలీల యొక్క దేవుడు ఎవరు, అలాగే ఇశ్రాయేలీలు అనగా ప్రతి క్రైస్తవుడి దేవుడు ఎవరు అనగా, అయితే ప్రియమైన వారులారా, మరి ఈ లోకమంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తు దేవుడని అంటున్నారు. అయితే వాస్తవానికి దేవుడైన యెహోవాయే దేవుడు. కుమారుని అనుగ్రహించుకున్న కుమారుడికి ఆయన ఆత్మని కుమ్మరించాడు. ఆయన ఆత్మని కుమ్మరింపగా ఆయన అనేకమైన అద్భుతాలు చేశారు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు కన్నా ముందు ఉన్న ప్రవక్తలు కూడా అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగినవి. అయితే ప్రియమైన వారులారా, ఇది లాస్ట్లో కూడా ఒక మాట కలుపుతాం. దాన్ని బట్టి మీరు ఆలోచించండి. యెషయా గ్రంథము 44వ అధ్యాయము వాక్యము 8. మీరు వెరవుకుడి, భయపడకుడి, పూర్వకాలము నుండి నేను నీకు ఆ సంగతి వినిపించి తెలియజేయలేదా? మీరే నాకు సాక్షులు. నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడా? నేను తప్ప అదిగో చూడండి, నేను తప్ప ఆశ్రయదుర్గం ఏదియూ లేదు, ఉన్నట్లునే నేను ఎరుగను. చూడండి ప్రియమైన వారులారా, ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక దేవునిని చూపిస్తున్నాడు. ఆశ్రయించేది ఎవరిని ఆశ్రయిస్తాడు? క్రైస్తవుడు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి అనగా ఎవరు? దేవుడైన యెహోవా అని అడుగుతున్నాం. ఆయనే ఏమంటున్నాడు? ఇశ్రాయేలీయుల ప్రజలారా, మీరు భయపడవద్దు, నేను మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను అన్నట్లుగా ఇది ప్రవచనం. ఈ ప్రవచనాన్ని ప్రభువైన యేసుక్రీస్తు గురించును, అలాగే ఇశ్రాయేలీయుల ప్రజల గురించును ప్రవచించారు. కనుక భయపడవద్దు. దేనికి కూడా భయపడాల్సిన పని లేనే లేదు. ఎందుకంటే భయపడితే మనము ఏది కూడా చేయలేము. కనుక భయపడకుండా దేవునిలో ఉంటున్న నీవు దేవుని మీద ఆధారపడి జీవించాలి. మరి వాస్తవానికి నేను టీవీ ప్రసంగం చేయటానికి నా దగ్గర చిలిగవ్వ కూడా లేనప్పుడు మా స్నేహితుడిని తీసుకొని నేను ప్రార్థనా ఛానల్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడంతా చూసిన తర్వాత మరి దేవుని కృపను బట్టి, అక్కడ పనిచేసే వారి బిడ్డలను బట్టి, వారు చేసే మర్యాదని, వారు ఆదరించిన ఆదరణను బట్టి నాకేమనిపించిందంటే ఇది దేవుని చిత్తమే, దేవుడు చెప్పాడు అని. మరి దేవుని కృపను బట్టి మరి 80 ప్రసంగాల దాకా చేసి ఉన్నాం. దేవుని చిత్తం అయితే ధనము దాని అంతటికి అదే వస్తుంది. నాకు వచ్చింది అలాగా, ఆ టయానికి వచ్చింది. అలాగే నేను తీసుకొని వెళ్ళేవాడిని. నేను భయపడ్డాను ఫస్ట్. నేను మనిషిని, సరైన చదువు లేదు, సరైన జ్ఞానం కూడా లేదు, నేను ఎలాగా అని నేను ఫస్ట్లో ఎంతో భయపడ్డాను. అయితే నన్ను ఎవరో ఒక మనిషి ఎంకరేజ్ చేసినట్లుగా పంపించినప్పుడు మరి అక్కడ పనిచేసే ప్రతి బిడ్డ కూడా నాకు ఎంకరేజ్మెంట్ చేసి నన్ను నిలబెట్టారు. ఇప్పటికి దేవుని కృపను బట్టి దేవుడే నాకు సహాయం. అట్లాగే భయపడకూడదు.
భయపడిన ఎడల మనం ఏది కూడా సాధించలేము. మా చిన్న వయసు అని ఇంకొకటిగా ఆలోచించక దేవుని మీద భారం వేసి మీరు ముందుకు నడవాలి. అలాగే ఇశ్రాయేలీయుల ప్రజలు ఐగుప్తు దేశం నుంచి నడుస్తుండగా వారు అనేక మంది భయపడ్డారు. అయితే కొంతమంది మటుకు భయపడలేదు. అయితే ఇక్కడేమంటున్నాడు, నేను లేక మరి ఒకరు ఉన్నారా? నేను ఎప్పుడు వినలేదే దేవుడు ఉన్నాడని మరొక దేవుడు. లాస్ట్ మాట చదువుకుందాం. నేను తప్ప అదిగో చూడండి, నేను తప్ప ఆశ్రయదుర్గం ఏదీ లేదు, ఉన్నట్టు నేను ఎరుగను. ఎందుకంటున్నాడు ఆ మాట? ఆశ్రయించేది ఎవరిని ఆశ్రయిస్తాడు? ప్రతి మానవుడు కూడా దేవుణ్ణి ఆశ్రయిస్తాడు. ఆ దేవుడు కార్యం చేస్తాడని నమ్మకం, విశ్వాసం, పట్టుదల. అలాగే విశ్వాసులమైన మనము ఇదిగో దేవుడు ఒక్కడే, ఆయనే యెహోవా. కుమారుడు అనుగ్రహింపబడ్డాడు. ఆ అనుగ్రహింపబడిన కుమారుడు మన కొరకు ప్రాణము పెట్టి శాప పాప విమోచన కలుగు చేశాడు. ఇదిగో ఇంకొక ఆయన భయపడుతున్నాడు. అది కూడా ఆయన్ని కూడా చూద్దాం. ఆదికాండము 26:24. అక్కడ నుండి అతడు బేర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రియే అదిగో చూడండి ప్రియమైన వారలారా, ఈయన ఎవరు అంటే అబ్రహాము కుమారుడైన ఇస్సాకు. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు తండ్రి బావులు తవ్వించాడు. ఆ బావులు తవ్వించిన పిదప ఏం చేశారయ్యా అంటే గిట్టని రాజులు అదిగో ఆ బావుల్లో మట్టి పోస్తారు. మళ్ళీ అబ్రహాము కుమారుడైన ఇస్సాకు మళ్ళీ తిరిగి అదే బావులను ఆ స్థలాలను కనుగొని తవ్వించినప్పుడు వారు ఇది గ్రామము మాది, బావులు మావి, నువ్వెక్కడి నుంచో వచ్చావు, నువ్వు వెళ్ళిపో అన్నప్పుడు అలాగా దగ్గర ఒక 3 బావులు తవ్వుతాడు. 3 బావులు తవ్వినప్పుడు 3 వాళ్ళు ఆక్రమించుకుంటారు. 4వ బావి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన భయపడుతూ ఉంటాడు, ఇది కూడా ఆక్రమించుకుంటారేమో, నేను ఎలా బ్రతకాలి, పంట ఎలా పండించుకోవాలి అని ఆయన భయపడుతూ ఉండగా ఆ రాత్రికాల సమయంలో ఆ డేరాలో పండుకున్నప్పుడు దేవుడు ఆయన యెహోవా ఇక్కడ ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు. చదువమ్మా ఇప్పుడు. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసేదనని చెప్పాను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి సంతానం అనగా మాటలు కాదు. మరి ఈ రోజుల్లో చాలామందికి కూడా మరి బిడ్డలు పుట్టట్లేదు. మరి ఆ రోజుల్లో ఏమన్నాడు? వాస్తవానికి అబ్రహాముకి ఒక కుమారుడే, ఇస్మాయిల్ ఉన్నాడు, పెద్దవాడు కాదంటలేదు. కానీ ఇస్మాయిల్కి వచ్చేటప్పటికి అబ్రహాము ఇస్మాయిల్ వేరొకనికి అప్పజెప్పేశాడు. ఎవరికి అప్పజెప్పాడు? ఆగర్కి, తల్లి అయిన ఆగర్కి అప్పజెప్పి ఆగర్ని దీవించాడు. ఎలాగా? నీ సంతానము ఆశీర్వదించి అభిరోధించెదను, అభివృద్ధిపరిచి నీ సంతానాన్ని విస్కరేణువుల వలె చేసేదను అని చెప్పాడు. అదే స్థలంలో ఈ రోజున మక్కా మసీదు కట్టారు. అదే ఆనాడు ఉబికిన నీటి బుగ్గ ఈనాటికి కూడా ఆ నీళ్ళని ప్రజలు తాగుతున్నారు. ఆ ప్రజలు నీళ్లు తాగుతూ ఏమని చెప్తున్నారంటే ఆ నీళ్లు తాగితే ఆకలి అయ్యిదట, ఆ నీళ్లలో గొప్ప జీవం ఉన్నదట. ముస్లిమ్స్ అయితే ఎంతో గొప్పగా చెప్పుకుంటారు. మక్కా వెళ్ళిన ప్రతి వారు కూడా అక్కడి నుంచి నీళ్లు తెచ్చుకుంటారు. ఆ నీళ్లు తెచ్చుకొని ఈ రోజున ఇంటింట్లో వాళ్ళందరూ కూడా ఒక్కొక్క చుక్క తీసుకుంటారు. ఎంతోమంది సైంటిస్టులు చెకప్ చేశారు ఆ నీళ్ళని. అయినప్పుడు ఆ నీళ్ళలో ఏమాత్రం కూడా కొంచెం కూడా పాకుడు అనేది పట్టలేదు. అది ఎవరు చేశారయ్యా అంటే అల్లా అని వాళ్ళు అంటారు. మనం ఎవరు చేశారంటే యెహోవా అంటాము. అయితే ఇక్కడ ఇస్సాకు దగ్గరికి వచ్చేలేక ఏమంటున్నాడంటే అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించేదను, నీ సంతానమును విస్తరింపజేసేదను. అబ్రహామును బట్టి, అబ్రహాము దేవుని పట్ల భయము భక్తి కలిగి జీవించాడు. ఆ భయము భక్తి కలిగి జీవించాడు కనుక ప్రభువైన యేసుక్రీస్తు ఇశ్రాయేలీల గోత్రములో వచ్చాడు. యూదా కూడా ఎవరు? యాకోబు కుమారుడే. ఆ యూదాలో నుంచి వచ్చిన వారు ఇశ్రాయేలీలు. యాకోబులో నుంచి ఇశ్రాయేలీలు వచ్చారు, ఇశ్రాయేలు నుంచి
యూదా వచ్చాడు. యూదాలో నుంచి ఎవరు వచ్చారు? ప్రభు అయిన యేసు క్రీస్తు వచ్చాడు. చూడండి ప్రియమైన వారు, ఎంతవరకు ఆశీర్వదింపబడింది. ఎక్కడన్నాడు? ఆశీర్వదిస్తాను. ఆ ఆశీర్వాదం ఈ రోజుకి కూడా ఇశ్రాయేలీల ప్రజల్లో ఉన్నది, ఇశ్రాయేలీల దేశం మీద ఉన్నది. కనుక ప్రియమైన వారులారా, మనం అట్టి ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అంటే మనం ఏం చేయాలి? ముందుగా ప్రార్థన చేయాలి, భయపడకూడదు. సాక్ష్యం అనేది పవిత్రతగా ఉంచుకోవాలి. పవిత్రతగా ఉంచుకున్నప్పుడు ఏమాత్రం కూడా నీకు ఉండదు. చూద్దాం, కొత్త నిబంధనలోనికి వెళదాం. ప్రియమైన వారులారా, మత్తయి సువార్త 10 అధ్యాయము 30వ వాక్యము 31వ వాక్యం ఒక్కొక్కటి ధ్యానించుకుందాం. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. చాలండి ప్రియమైన వారులారా, చాలామంది కూడా చిన్న సంఘం అండి మాది, లేదంటే ఇప్పుడే ప్రారంభమైందండి అని భయపడుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే పిచ్చుకలతో పోల్చాడు. నీ తల వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో అవన్నీ నాకు తెలుసు. పిచ్చుక భయపడదు, కొట్లలో కూర్చుకొనదు. మరి ఎండాకాలం ఉంది, వానాకాలం ఉంది, చలికాలం ఉంది. ఎండాకాలం 4 నెలలు, చలికాలం 4 నెలలు, వర్షాకాలం 4 నెలలు. ఈ 4 నెలల్లో 8 నెలలు మటుకు ఆమె ఏమి కూర్చుకుంది? పిచ్చుక గూడే చిన్న గూడు, అందులో ఏమి కూర్చుకుంటుంది? ఆ పిచ్చుకలకు ఆహారం పెట్టట్లేదా? ఆలోచించండి ప్రియమైన వారులారా, మీరు పిచ్చుకల కన్నా శ్రేష్ఠులు. పిచ్చుక అన్నీ ఎగిరే పక్షుల్లో కల్లా అతి చిన్నది పిచ్చుక, అలాగే అది ఇళ్లల్లోనే ఉంటుంది. మా చిన్నప్పుడు ఎక్కువగా కనపడే, ఇప్పుడు పిచ్చుకలు కనపడట్లేదు. ఏ ఇంటికాడు చూసినా పిచ్చుకలు ఉన్నాయి. చూడండి ప్రియమైన వారులారా, అలాగే పిచ్చుకలకు ఆహారం పెట్టినవాడు, పిచ్చుకలను దీవించినవాడు, నిన్ను దీవించి అభివృద్ధిపరిచి ఆశీర్వదించేవాడు ఆయనే. నువ్వు భయపడవద్దు. నీ తల వెంట్రుకలు ఎన్నున్నాయో అని లెక్క వేసిన వాడు నీకు, నీ విషయంలో నిన్ను 70 ఏండ్లో 80 ఏండ్లో జీవించడానికి ఆయన నీకు అన్ని సిద్ధపరిచి ఉంచాడు. కాకపోతే మన ప్రవర్తనను బట్టి మనము ఉండాలి. చూద్దాం, ఇంకొక మాట చూద్దాం. లూకా సువార్త 12:32. చిన్న మంద భయపడకుడి, అదిగో చూడండి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. ప్రియమైన వారులారా, చూడండి, చాలామంది కూడా భయపడుతూ ఉంటారు. భయపడవద్దు. మరి ఈ రోజున ఎంతోమంది భయపడ్డవారు ఉన్నారు. అలాగే ఈ రోజున ఆశీర్వదించబడిన వారు ఉన్నారు. ఈ రోజున ఆశీర్వాదాన్ని పొందుకొని గర్వించిన వారు ఉన్నారు. వాళ్ళు మళ్ళీ మొదటి స్థితికి వచ్చివేశారు. అలాగా ఆశీర్వాదం పొందుకున్న నీవు గర్వించవద్దని కోర్చు. ఇదిగో చూడండి, మరొకసారి చదువుకుందాం ఈ మాటనే. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించబడెను. ఏ రాజ్యము? ఈ భూమి మీద ఉన్న రాజ్యము కాదండి. ఈ భూమి మీద ఉన్న రాజ్యము కాదు. ఏ రాజ్యము అనుగ్రహింపబడింది? పరలోక రాజ్యమును అనుగ్రహింపబడింది. ఎవరి ద్వారాగా? ప్రభువైన యేసుక్రీస్తు ద్వారాగా. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారాగా ఆయన సిద్ధపరిచిన రాజ్యములోనికి నీవు వెళతానికి ఆయనకిష్టమై ఉన్నది. ఆయనకిష్టమై ఉన్నది. ఇష్టము లేనివాడు ఎక్కడుంటాడు? ఏమండి, కొన్ని కుటుంబాల్లో చూస్తుంటాం, ఇష్టము లేని బిడ్డల్ని ప్రేమించరు, వారిని దూరంగా ఉంచుతూ ఉంటారు. మరి ఇక్కడైతే ఏమంటున్నాడు? నాకు ఇష్టమే. ఇష్టం ఉన్నాడు కనుక, ఇష్టమై ఉన్నది కనుక నీవు దేవుని రాజ్యములో నీవు నివసించటానికి యోగ్యుడవు, పాత్రుడవు. ఆ రాజ్యములో ఉండటానికి నీవు నీ మనస్సుని నెమ్మది తీసుకొని నీకొచ్చిన శ్రమలను జయించి నీవు ఆ రాజ్యంలోనికి చేరటానికి నీవు సిద్ధపడి ఉండాలి.
చూడండి ఇక్కడ స్త్రీ ఎంత బాధపడుతుందో అది కూడా చూసుకుందాం. మత్తయి సువార్త 28:5. దూత ఆ స్త్రీలను చూసి, అదిగో చూడండి, ఆ స్త్రీలను చూసి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదుకుచున్నారు, నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. రండి. ప్రభువు పండుకున్న స్థలము చూసి త్వరగా వెళ్ళి మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడైన యెహోవా యొద్ద నుండి వచ్చిన దేవదూత మాట్లాడుతున్నారు. ఎవరితో? 7 దయ్యములు పట్టి వెళ్ళకొట్టిన మర్దలేని మరియతో ప్రభువైన యేసుక్రీస్తు చేసిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ఆమె చూస్తూ, ఆయన ప్రేమించుతూ, ఆయన పాదాల దగ్గరే ఉంటూ, ఆయనను చూడాలని ఎంతో ధైర్యముతో ఆమె ఆయన సమాధి వద్దకు వచ్చినప్పుడు ఆయన అక్కడ లేడు. అయితే అటు తిరిగి ఉన్నప్పుడు ఆ దేవదూత మాట్లాడుతుంది, మీరు భయపడవద్దు, చెప్పినట్లుగా ప్రభు అయిన యేసు లేచి ఉన్నాడు, ప్రభువు ఇక్కడ లేడు, మీరు వెళ్ళి ఆయన శిష్యులకు చెప్పండి. చూడండి ప్రియమైన వారలారా, ఎందుకని భయపడింది? మరి వాస్తవానికి శాస్త్రులు, పరిచయులు వాళ్ళు ఆ దేహాన్ని కూడా దొంగిలించాలని, లేదంటే ఆ దేహాన్ని కూడా వేరొక స్థలములో పెట్టాలని కూడా వారు దుర్మార్గమైన ఆలోచనలు ఆలోచించవచ్చు. అలాగే ఈమె ఎందుకు భయపడిందయ్యా అంటే, ఏమో ఎత్తుకుపోయారేమో, నా ప్రభువుని ఎత్తుకుపోయారేమో, ఇంత కుతంత్రంతో సిలువ వేసి ఉన్నారు కనుక నా ప్రభువుని ఎక్కడికి ఎత్తుకుపోయారో అని ఆమె కన్నీరు మున్నీరు కారుస్తూ విలపించుకుంటూ ఆమె ఆ సమాధిలో దేవులాడుతుండగా దేవదూత మాట్లాడి, అమ్మా నీవు భయపడవద్దు, దయచేసి అదిగో చెప్పినట్లుగానే లెగిసి ఉన్నాడు, ఆయనకు 12 మంది శిష్యులు ఉన్నారు, వారికి నీ వెళ్ళి చెప్పు, నీవు భయపడాల్సిన పని లేదు. ఆమె ఏమనుకుంది? ఎత్తుకుపోయారేమో అని భయపడి ఏడుస్తూ ఆమె ఉన్నప్పుడు ఆమెతో మాట్లాడిన దేవదూత ధైర్యం చెప్పింది. మరి నాకు కూడా 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళైతే నాకు ఎంతో ధైర్యపరిచేవాళ్ళు. టీవీ ప్రసంగం విషయంలో బలపరిచింది వాళ్ళే. వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. చూడండి ప్రియమైన వాళ్ళారు, ఆలోచించండి, గమనించండి, భయపడవద్దు. చూద్దాం, ఇంకొక మాట చూసుకుందాం ప్రియమైన వారులారా, ఇంకొక మాట చూసుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వాక్యము, దీనిని వివరించి ధ్యానించుకుందాం. యేసు ఆమెతో, నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు, అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైనా వాని యొద్దకు ఎక్కిపోవుచున్నానని వారితో చెప్పమని. చూడండి ప్రియమైన వారులారా, ఫస్ట్ మనం యెషయా గ్రంథం మాట్లాడుకున్నాం. అయ్యా నేను తప్ప వేరొక దేవుడు లేడు అన్నట్లుగా మాట్లాడాడు కదండి. నేను తప్ప వేరొక దేవుడు లేడు, ఉన్నాడని నాకు తెలియదు కనుక ఇదిగో ఈ మాటను మరొక్కసారి ముందు చదువుకున్న మాటను చదువుకొని ఈ మాటను ధ్యానించుకుందాం. యెషయా గ్రంథం 44:8వ వాక్యము, మీరు వెరవకుడి, భయపడకుడి, పూర్వకాలము నుండి నేను నీకు ఆ సంగతి వినిపించి తెలియజేయలేదా? మీరే నాకు సాక్షులు, నేను తప్ప. అదిగో చూడండి, నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడా? లేడు. అందుకు చదివిచ్చానమాట. ఈయనేమంటున్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు, దేవుడైన యెహోవా కుమారుడైన యేసుక్రీస్తు, అనుగ్రహించబడిన కుమారుడైన యేసుక్రీస్తు ఏమంటున్నాడు? ఇప్పుడు మరి ఇంకొకసారి చదువుకుందాం. యోహాను సువార్త 20:17. యేసు ఆమెతో, నేను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక
నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును, అదిగో చూడండి, నా దేవుడును మీ దేవుడును, నా తండ్రియు మీ తండ్రియు, ఎంత వివరంగా చక్కగా మాట్లాడుతున్నాడు. ఈయన దేవుడని పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ కూడా ఆయన పెదవులతో ఆయన ఒప్పుకోలేదు, రాయబడలేదు కూడా. గ్రంథం పూర్తిగా చదివిన వారికి మాత్రమే తెలిసింది, గ్రంథం చదవని వారికి తెలియదు. అసలు ద్వితీయోపదేశ కాండములోనే రాజుని నిర్మించి ఉన్నాడు. రాజుని ఇశ్రాయేలీయులకు ద్వితీయోపదేశ కాండములోనే నిర్మించి ఉన్నాడు. 17-15లో ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 15వ వాక్యంలో నియమించి ఉన్నాడు. మనకు వద్దండి, చదువుకోవద్దు, ఎందుకంటే చెప్తున్నా ఎలా నియమించాడు అనేది. చూడండి, ధ్యానించండి బైబిల్. ఆదివారం తీసుకొని వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి అర్మర్లో పెట్టి జాగ్రత్తగా తుడిసి పక్కన పెడతానికి కాదు. మీకు బైబిల్ కొనుక్కుంది లేదా బైబిల్ ప్రింట్ అయింది, గ్రంథం చదవండి. గ్రంథం చదివితే మీకు అంతా కూడా వివరంగా తెలిసిద్ది. ధ్యానించండి. ధ్యానించకుండా నీవు చెప్పిన ఎడల చదువుకున్న కూడా నీకు అర్థం కాదు. ధ్యానించాలి. ధ్యానించాలి అంటే ప్రార్థన చేయాలి. ప్రభువా, నాకు ఇది అర్థం కాలేదు, నాకు చదువు తక్కువ, ఏకాంత ప్రార్థనకి వెళ్ళేవాడిని, మోకరించి 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేసేవాడిని, ఆయన ఏడ్చేవాడిని, ప్రభువా నాకు చదువు రాదు, నాకు చదువు నేర్పించని, చదువు నేర్పించి, నాకు పరిశుద్ధ గ్రంథాన్ని వివరించి విడమర్చి చెప్పాలంటే నాకు జ్ఞానం కావాలి. డిగ్రీ చదివారు, ఎంఏ చదివారు, AA చదివారు, మరి అటు విధంగానే బైబిల్ పండితులు ఉన్నారు, రెవరెండ్లు, డాక్టర్లు ఉన్నారు. వాళ్ళ మధ్యలోనికి నేను వెళ్ళినప్పుడు నీ నామానికి అవమానం వస్తుందేమో ప్రభువా, నాకు నీవు దయచేసి నీవు నాకు జ్ఞానమును ప్రసాదించు, ఈ గ్రంథం చదివే భాగ్యాన్ని నాకు నేర్పించని దేవుని సన్నిధిలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రార్థన చేయగా దేవుడు నాకు ఇచ్చిన ప్రతిఫలమును బట్టి ఇదిగో ఇక్కడ నేను మాట్లాడుతున్నాను. చూడండి ప్రియమైన వారులారా, గమనించండి. గ్రంథం ఆదివారం తీసి మళ్ళీ ఆదివారమే. ఆ బైబిల్ కూడా ఎక్కడ తెరుస్తారయ్యా అంటే ఆలయంలోనే. మళ్ళీ ఆలయంలో జిప్పు వేస్తారు, మళ్ళీ ఆలయంలోనే జిప్పు తీస్తారు. అప్పటి వరకు జిప్పు తీరు. క్రైస్తవుడికి అది లక్షణం కాదు. గమనించండి. ఇప్పుడు కొంతమంది సెల్ ఫోన్లోనే బైబిల్ ఉందనేసి బైబిల్ పట్టుకొని వెళ్ళటం కూడా మానేశారు. సరే, సెల్ ఫోన్లోనే ఉంది, ఖాళీ సమయంలో చదువుతున్నావా? చదవట్లేదు. చూడండి ప్రియమైన వారులారా, ఈయన ఎక్కడికి వెళ్ళాడు? చెరగా చేసి పాతాళములో బంధించబడిన ఆత్మలను రక్షించాడు. పాతాళములో బంధింపబడిన ఆత్మలను రక్షించాడు. 3వ రోజున వీళ్ళకి కనపడ్డాడు. 2వ రోజున అక్కడికి వెళ్ళాడు. ఎక్కడికి? పాతాళములోనికి. చెరగా ఉన్న ఆత్మలను తీసుకొని పైకి వచ్చాడు. వారిని తీసుకొని మళ్ళీ దేవుని యొద్దకు వెళ్ళి అదిగో దేవునిని గణపరిచి మళ్ళీ వచ్చి అప్పుడు 12 మంది శిష్యులకి కనపడ్డాడు. అప్పుడు వరకు ఆయన మనుషులకు కనపడ్డా ముట్టుకోలేదు ఎవరు. మర్దలేని మరీ తంటాడు కదా, అమ్మా నన్ను ముట్టుకొనవద్దు, నన్ను ముట్టుకొనవద్దు దయచేసి, నేను దేవుణ్ణి గణపరచాలి. నా తండ్రియు మీ తండ్రియు, మీ దేవుడును నా దేవుడును. నేను ఆయన్ని గణపరిచి వచ్చినాక అప్పుడు నన్ను ముట్టుకోండి. ఆయన్ని గణపరిచి వచ్చిన తర్వాతే 12 మందికి అగపడి ఏం చేశాడు? చేపను కాల్చి ఇచ్చాడు. తోమానేమన్నాడు? అయ్యా ఇదిగో నీ కుడి చెయ్యి తీసుకొచ్చి నా ఎడమ డొక్కలో పెట్టుము అన్నాడు. చూడండి ప్రియమైన వారులారా, ఇదిగో నా గాయములను చూపించాడు. ఎందుకని? ఇంకప్పుడు ముట్టుకోవచ్చు, దేవుణ్ణి గణపరిచాడు గనక. కృతజ్ఞత అది. మరి మనకుంటుందా కృతజ్ఞత? ప్రభువా ఎన్ని మీరే ఇచ్చారు, ఈ ఉద్యోగం మీరే ఇచ్చారు, ఈ వస్తువులు మీరే ఇచ్చారు, ఇల్లు మీరే ఇచ్చారు, ఇది మీకు సమర్పిస్తున్నానని కృతజ్ఞత కలిగి మనం జీవించాలి. ఇంకొక మాట, లాస్ట్ మాట చూసుకొని మనం ముగించుకుందాం ప్రియమైన వారులారా. లాస్ట్ మాట చూసుకొని మనం ముగించుకుందాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయం. ఎందుకని ఈ మాట చదివిస్తున్నానంటే, ప్రభువైన యేసుక్రీస్తు అనుగ్రహింపబడిన కుమారుడు దేవుడు ఒక్కడే. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తును అనుగ్రహించిన యెహోవాయే దేవుడు. యెహోవాయే దేవుడు. చదువుకున్న ఒక్క మాట 9:6
ఏలయనగా మనకు శిశువు పుట్టెను, అదిగో చూడండి, కుమారుడు అనుగ్రహింపబడ్డాడు, దేవుడు కాదు. ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, అదుగో బలవంతుడైన దేవుడు అని ఆయనకు పేరు పెట్టాడు. చదువమ్మ కంటిన్యూగా. నిత్యుడగు తండ్రి, అదిగో సమాధానం ఎవరికి? నీకు నాకు మధ్యవర్తి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు సమాధానకర్త అయ్యి దేవుడైన యెహోవా యొద్దకు వెళ్ళి, అయ్యా ఇదిగో ఈ దావీదు చేసిన ప్రతి పాపమును క్షమించు. మధ్యవర్తి అయి ఉన్నాడు కనుక ఈ దావీదు చేసిన పాపమును క్షమించి, ఇదిగో ఇతన్ని కనికరించి ఇతన్ని నీవు ఆదుకో. ఇతని కొరకు కూడా నేను రక్తము కార్చాను సిలువలో. ఎవరు మధ్యవర్తి అయి ఉన్నారు? ప్రభువైన యేసుక్రీస్తు దేవుడైన యెహోవాకి నీకు నాకు మధ్యవర్తి అయి ఉన్నాడు కనుక ఆ మధ్యవర్తి వెళ్ళి మాట్లాడుతున్న మాట, అదిగో పుట్టక ముందే ప్రవచనం ఇచ్చాడు యెషయా. చదువమ్మ ఇప్పుడు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. చూడండి ప్రియమైన వారలారా, పేరు ఇది. బిరుదులు ఉన్నాయి కొన్ని. దేవుని చిత్తమైతే బిరుదులు కూడా ఏమేమి బిరుదులు ఇచ్చారో అలాగే ఒక క్రికెట్ ఆడే వాళ్ళకి వారి వారి స్థాయిని కొద్దీ అదిగా ఎండి పథకాలు, బంగారపు పథకాలు, అలాగే కప్పు, ఎండి కప్పు ఎలాగిస్తారనేది కూడా వారి వారి బిరుదులను బట్టి. అలాగే బిరుదులు ఏమేమి పేర్లు, యేసుక్రీస్తు అనేది ఏంటి, అలా క్రీస్తు అనేది ఏంటి అనేది కూడా మనము దేవుని చిత్తమైతే నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదింపబడునుగాక. దేవుడు ఒక్కడే యెహోవాయే. కుమారుడు అనుగ్రహింపబడ్డాడు. అనుగ్రహింపబడిన కుమారుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. అలాగే నీవు నేను కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చి అనేక మందిని దేవుడైన యెహోవా యొద్దకు అనగా పరలోక రాజ్య సింహాసనమునికి నడిపించాలని ప్రతి దైవ సేవకుడు బాధ్యత భారం కలిగి జీవించాలని, జోబు నింపుకోవటానికి ప్రయత్నించక, సంచి నింపుకోవటానికి ప్రయత్నించక, దయచేసి నీవు ఆత్మలను భారాన్ని కలిగి జీవించాలని కోరుతూ ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నీ ఆత్మతో, నీ సత్యంతో, నీ జీవంతో నింపి అయ్యా ఇదిగో ధారాళంగా మాట్లాడినందుకై నీ పాదాలకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో నా తండ్రి, అభివృద్ధిపరిచి ఆశీర్వదించి దీవించండి స్టూడియోని. నీ కృపాదీములు 30 60 100 ఫలింప చేయమని, ఇంటున్న ప్రతి బిడ్డని దీవించమని, నీవే తోడుగా నీడుగా ఉండి మహిమ ఘనత ప్రభావం పొందుకోమని, ఆశీర్వాదాన్ని 30 60 100 ఆశీర్వాదం ఇంటున్న ప్రతి తండ్రికి తల్లికి సహాయం చేయమని నా ప్రభుని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పేరిట అడిగి మిక్కిలి వినయముతో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయశీలు, రక్తమే జయం, యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఈ కార్యక్రమానికి సహకరించుటకు, మీ కానుకలు పంపుటకు మా అకౌంట్ నంబర్ 427729059996. ఈ కార్యక్రమానికి సహకరించుటకు, మీ కానుకలు పంపుటకు మా అకౌంట్ నంబర్ 427729059996.